బాగా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. ఫ్రస్ట్రేషన్ అయినా స్ట్రెస్ అయినా అసలు స్ట్రెస్ అంటే ఏంటి? ఎక్స్పెక్టేషన్కి రియాలిటీకి మధ్యలో ఉన్న గ్యాప్. ఆ గ్యాప్ ఎంత పెరుగుతుందో స్ట్రెస్ అంత పెరుగుతుంది. సింపుల్. అందుకే మనం ఎక్స్పెక్టేషన్ తగ్గించి యాక్సెప్టెన్స్ పెంచుకోవాలి. ఇందాక గ్యాప్ అన్నాను కదా. ఏంట్రో గ్యాప్ ఇచ్చావు? ఏవలా వచ్చింది. ఆ గ్యాప్, ఆ పాజ్ కాన్షియస్గా ఎరుకతో ఇస్తే స్ట్రెస్ మాయమైపోతుంది. దాని గురించి సద్గురు, మా గురువు గారు ఏమంటున్నారో ఒకసారి విందాం. మీరు నష్టపోవాలని కోరుకోవడం లేదు, కానీ ఒకవేళ రేపొద్దున్న మీరు సగం ధనాన్ని పోగొట్టుకున్నప్పుడు మీ మైండ్ మీతో చావాలనుకుంటున్నాను అంటే నోటిని మూసి ముక్కునిలా 2 నిమిషాల పాటు పట్టి ఉంచండి. మీ శరీరం పోతే పోనీ వెధవ డబ్బు నేను బతకాలనుకుంటున్నాను అంటుంది. రేపొద్దున్న మీ ప్రేమ వ్యవహారం విఫలమై మీ మైండ్ చావాలనుకుంటున్నాను అంటే చెక్ చేయండి. మీలోని జీవం వెధవ ప్రేమ పోతే పోనీ నేను జీవించాలి అంటుంది. కాబట్టి మీరు తెలుసుకోవాలి, ప్రస్తుతం మీకు జరుగుతున్న అతి ముఖ్యమైన విషయం జీవమే. మీకున్న ఏవేవో ఫ్యాన్సీ ఆలోచనలు కాదు, మీకున్న భావోద్వేగాలు కాదు, మీకున్న ఆర్థికపరమైన ఏర్పాట్లు లేదా కుటుంబ ఏర్పాట్లు లేదా మీరు పోగు చేసుకున్న ఇతర చెత్తో కాదు. ఇవన్నీ జీవితానికి యాక్సెసరీలు మాత్రమే. ఇవన్నీ పై అలంకారాలే. పై అలంకారాలు ఎక్కువైపోయి స్కర్ట్ మిస్ అవుతున్నారు. అదే మీ అసలు సమస్య.